ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కు టైం దగ్గర పడింది. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్తో సెకండ్ హాఫ్ చివరి స్టేజ్ షురూ కాబోతోంది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలో నిలిచిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ 9 రోజుల తర్వాత తిరిగి మొదలవుతోంది. ఐపీఎల్ 2025లో ఇంకా 17 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఇందులో 13 లీగ్ మ్యాచ్లు, ఫైనల్ సహా 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉన్నాయి. ఫైనల్ జూన్ 3న జరుగుతోంది. గుజరాత్ ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ, లక్నో సన్ రైజర్స్ 3 మ్యాచ్లు ఆడనున్నాయి. ముంబై, కేకేఆర్, ఆర్ఆర్, చెన్నై జట్లకు 2 మ్యాచ్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ రేస్ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే సన్ రైజర్స్, రాజస్థాన్, చెన్నై ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇంకా 7 టీంలకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. 5 జట్లు 17 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉంది. 16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, గుజరాత్ మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుతాయి. పంజాబ్, ముంబై, ఢిల్లీ జట్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కోల్కతా, లక్నో ప్లే ఆఫ్ చేరాలంటే అద్భుతాలు జరగాలి. మిగిలిన మ్యాచ్లలో కీలకంగా భావిస్తున్నవి ఒకసారి చూసుకుంటే ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. కానీ 2 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. మే 21న ఢిల్లీని, మే 26న పంజాబ్ను ముంబై ఢీకొంటుంది. ఢిల్లీకి కూడా కఠినమైన మ్యాచ్లున్నాయి. మొదట టాప్ జట్టు గుజరాత్తో, చివరగా పంజాబ్తో మ్యాచ్లు ఆడబోతోంది. ఈ జట్లలో ప్రతి ఒక్కటి మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంది. అందుకే ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగనున్నాయి. ఇదిలా ఉంటే ఆరెంజ్ క్యాప్ రేస్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాప్ 5 ఆటగాళ్ల మధ్య 10 పరుగుల తేడా మాత్రమే ఉంది. సూర్యకుమార్ యాదవ్ 510, సాయి సుదర్శన్ 509, శుభ్మన్ గిల్ 508, విరాట్ కోహ్లీ 505, బట్లర్ 500 టాప్ 5లో కొనసాగుతున్నారు. మరి వీళ్ళలో ఆరెంజ్ క్యాప్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. మరోవైపు పర్పుల్ క్యాప్ రేస్ కూడా రసవత్తరంగా సాగుతోంది. టాప్ 5 బౌలర్ల మధ్య తేడా 3 వికెట్లే. ప్రసిద్ధ్ కృష్ణ 20, నూర్ అహ్మద్ 20, హేజిల్వుడ్ 18, బౌల్ట్ 18, వరుణ్ చక్రవర్తి 17 వికెట్లతో వరుసగా తొలి 5 స్థానాల్లో ఉన్నారు. వికెట్ల వీరుడుగా నిలిచేందుకు పోటీ టఫ్గానే ఉండడంతో పర్పుల్ క్యాప్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా భద్రతా కారణాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజన్లో మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాల్లోనే నిర్వహిస్తున్నారు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి. ఇంకా ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను ఖరారు చేయలేదు.